ఓం శాంతి 7/9/22. మధురమైన పిల్లలు, బాబా శిక్షణలను ధారణ చేసి మీరు గుణవంతులైన పుష్పాలు కావాలి. మీకు జ్ఞాన ప్రకాశం లభించింది కావున సదా హర్షితంగా ఉండాలి. ప్రశ్న: పిల్లలైన మీ ఏ గుహ్యమైన రమణీయమైన విషయాలను విని మనుషులు తికమక పడతారు అని అడుగుతున్నారు బాబా. జవాబు: 1. ఇప్పుడు బ్రాహ్మణ కులభూషణులైన మేము స్వదర్శన చక్రధారులం. మేము జ్ఞాన శంఖధ్వని చేస్తాము. మేము త్రినేత్రులము, త్రికాలదర్శులము. దేవతలకు ఏ అలంకారాలైతే చూపిస్తారో అవన్నీ మావే అని మీరంటారు. ఈ మాటలను విని మనుషులు తిక్కుమక పడతారు. 2. బాబా ముఖం ద్వారా ఏ జ్ఞానమునైతే ఇస్తారో అదే శంఖధ్వని. దీని ద్వారా మేము మనుషుల నుండి దేవతలుగా అవుతాము. దీనిని మురళి అని అంటారు. మురళి అనగా వెదురు మురళి కాదు అని మీరంటారు. ఇవి కూడా చాలా గుహ్యమైన రమణీయమైన విషయాలు. వీటిని అర్థం చేసుకోవటం మనుషులకు ఎంతో కష్టమవుతుంది. పాట: ఇదే వసంతం. ఓం శాంతి. ఇది మన కొరకు అన్నిటికన్నా ఉన్నతమైన వసంత ఋతువని మధురాతి మధురమైన ఈశ్వరీయ సంతానమునకు తెలుసు. వసంత ఋతువులో పుష్పాలు మొదలైనవన్నీ వికసిస్తాయి. ఇది అనంతమైన వసంత ఋతువు. మీపై జ్ఞానవర్షం కురుస్తుంది. తద్వారా మీరు ఎండిపోయిన ముళ్ళ నుండి పుష్పాలుగా అయిపోతారు. బాబా చెప్తున్నారు, ఇది కూడా నంబర్ వారుగా పురుషార్థానుసారంగా మీకు మాత్రమే తెలుసు. మేము ఈ జ్ఞాన వర్షం ద్వారా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాము అని కొందరు ఎంతో సంతోషంగా ఉంటారు. వృక్షం ఎప్పుడైతే పూర్తిగా ఎండిపోతుందో అప్పుడు ఒక్క ఆకు కూడా ఉండదు. ప్రతి సంవత్సరం అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ వర్షాలు కురిసాక ఆకులు ఎంతో సుందరంగా, పువ్వులు ఎంతో సుందరంగా అయిపోతాయి. కావున ఈ జ్ఞాన వర్షపు వసంత ఋతువు ఎంతో ఫస్ట్ క్లాస్ అయినదని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఇది ముళ్ళ ప్రపంచం. నేను ముళ్ళ వృక్షంగా అయిపోయాను. మళ్ళీ జ్ఞాన వర్షంతో పూల వృక్షంగా అయిపోతాను అని వృక్షం అంటుంది. మీరు ఒక్కొక్కరు చైతన్యమైన వృక్షాలని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీకు జ్ఞాన ప్రకాశం లభించింది. దాని ద్వారా మీరు ఉన్నత పదవిని పొందుతారు. మీరు ఎలా ఉన్నవారు ఎలా అవుతారు? ఇప్పుడు మనం అపవిత్రుల నుండి పవిత్రులుగా అవుతామని మీకు తెలుసు. విష్ణువు కూడా యుగల్ రూపుడే కదా. జంట రూపపు సాక్షాత్కారమే జరుగుతుంది. విష్ణువుకు 4 భుజాలను చూపిస్తారు కదా, కానీ అతడికి జ్ఞానం ఏమీ లేదు. ఇరువురు కలిసి నాట్యం చేస్తారు. దీపావళి జరిగినప్పుడు మహాలక్ష్మి వస్తుంది.
మీరు ఇరువురిని పిలుస్తారు. లక్ష్మి ముందు ఉంటే నారాయణుడు వెనుకుంటాడు. లక్ష్మికి 2 భుజాలు ఉంటాయి, మహాలక్ష్మికి 4 భుజాలు ఉంటాయి. కానీ ఈ విషయాలను గురించి మీకు ఇప్పుడే తెలుసు. ఇంతకుముందు మీకు వీటిని గురించి ఏమీ తెలీదు. పూర్తిగా ముళ్ళలాగున్నారు. ఇప్పుడు శూద్రులుగా అయ్యారు అని బాబా తెలియచేస్తున్నారు. మనుషుల నుండి దేవతలుగా చేశారు అని గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది. దేవతలు సత్యుగంలో ఉంటారు. వారు దివ్య గుణాలు కలిగిన వారు. ఈ సమయంలో మనుషులు అసురీ గుణాలు కలిగిన వారు. మీరు ఈశ్వరీయ గుణాలు కలిగిన వారు. ఈశ్వరుడు కూర్చొని మనల్ని గుణవంతులుగా తయారు చేస్తారు. బాబా శిక్షణల ద్వారా మనం సర్వగుణ సంపన్నులుగా అవుతాము. భారతదేశ మహిమ ఉంది అనగా భారతదేశంలో ఉండేవారి మహిమను ఎంతో గానం చేస్తారు. కానీ వారికి తమను ఆ విధంగా తయారు చేసేవారు ఎవరు అన్నది తెలీదు. పెద్ద పెద్ద మందిరాలు నిర్మిస్తారు, కానీ వారి కర్తవ్యం గురించి తెలీదు. మీకు ఎంతో ప్రకాశం లభించింది, మీరు ఎంతో హర్షితంగా ఉండాలి. అక్కడ కూడా 21 జన్మల వరకు హర్షితంగా ఉంటారంటారు బాబా. మనం 21 జన్మల పదవిని తీసుకునేందుకు ఈ చదువును చదువుతున్నామని మీకు తెలుసు. జ్ఞానం ద్వారానే సంపాదన జరుగుతుంది. ఇది ఈశ్వరీయ విద్యార్థి జీవితం. సూర్యవంశ కుటుంబానికి యజమానులుగా అవుతారు, అనగా స్వర్గాధిపతులుగా అవుతారు. పావన ప్రపంచంలో కూడా అందరూ ఒకే పదవిని తీసుకోరు. కేవలం ఒక్క లక్ష్మీ నారాయణులు మాత్రమే రాజ్యం చేయరు కదా. రాజ్యవంశము ఉంటుంది, రాజ్యం ఉంటుంది అని కూడా ఎవరికీ తెలీదు. బాబా చెప్తున్నారు, సూర్యవంశీలు చంద్రవంశీలు ఉండేవారు. శివ్ బాబా కొత్త ప్రపంచాన్ని స్థాపించారు. ప్రపంచంలో వారి బుద్ధిలో అంతా అంధకారమే ఉందని చెప్తున్నారు బాబా. మీ వద్ద ప్రకాశం ఉంది. పతిత ప్రపంచం, పావన ప్రపంచము ఉంటాయి. పావన ప్రపంచంలో కూడా నంబర్ వారీ పదవులు ఉంటాయి. ప్రజల్లో కూడా పదవులు ఉంటాయి. అక్కడ అందరికీ సుఖమే సుఖం ఉంటుందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి తమ తమ రాజ్యము, భూములు మొదలైనవి ఉంటాయి. సత్యుగంలో పతిత ప్రపంచంలో అందరూ పతితులుగా ఉన్నారు, కానీ అందులోనూ నంబర్ వారీగా ఉన్నారు. సత్యుగంలో లక్ష్మీనారాయణులది ఉన్నతోన్నతమైన రాజ్యవంశం. యువరాణి యువరాజులైన రాధాకృష్ణులు స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అయ్యారు. లక్ష్మీనారాయణుల వంశం అని అంటారు, కానీ రాధాకృష్ణుల వంశము అని అనరు. రాజుల పేరునే తీసుకోవటం జరుగుతుందని చెప్తున్నారు. చిన్న విషయం కూడా ఎవరికీ తెలీదు, మీ అందరికీ తెలుసు. అది నంబర్ వారీగా. రాజధానిలో నంబర్ వారీ పదవులు ఉంటాయి కదా. సూర్యవంశ రాజ్యం ఎక్కడ?
మళ్ళీ ప్రజల్లో కూడా చండాల పదవి ఎక్కడ? పతిత ప్రపంచంలో కూడా నంబర్ వారీగా ఉంటారని చెప్తున్నారు బాబా. ఇప్పుడు బాబా మీకు కర్మ, అకర్మ, వికర్మల గతులను అర్థం చేయిస్తున్నారు. పిల్లలు శ్రీమతంపై నడవండి అని బాబా అంటారు. బాబాను ఎప్పుడూ చూడని పిల్లలు కూడా ఎందరో ఉన్నారు. పరస్పరం ఎంతోమంది సేవ చేస్తున్నారు. బాబా పరిచయంను ఇస్తూ ఉంటారు. బ్రాహ్మణిని నిమిత్తం చేయకపోయినా సెంటర్లను నడుపుతున్నారు. షణ్ముఖంగా కలవను కూడా కలవలేదు, అయినా సేవ చేస్తూ తమ సమానంగా తయారు చేస్తున్నారు. షణ్ముఖంగా ఉండేవారు ఇంతటి సేవను చేయటం లేదు. ఆత్మిక యాత్రను నేర్పించాలి కదా. మీరు ఆత్మిక పండాలు, మీరు కూడా మార్గాన్ని చూపిస్తారు. హే ఆత్మల్లారా, తండ్రిని స్మృతి చేయండి అని అంటారు. ఆత్మలు పరమాత్మ ఎంతో కాలంగా దూరంగా ఉన్నారు అని కూడా అంటారు. ఆ లెక్క కూడా కావాలి కదా. అది ఎంతకాలము మీరు నిరూపించి చెప్తారు కదా. బాబా చెప్తున్నారు, మీరే అందరికన్నా ఎక్కువ కాలం నుండి దూరంగా ఉన్నారు. సూర్యవంశీ, చంద్రవంశీ కుటుంబాల్లో ఉండేవారు. మళ్ళీ పునర్జన్మల చక్రంలోకి వస్తూ 84 జన్మలు తీసుకున్నారు. అందులోనూ అందరికీ 84 జన్మలు ఉండవు. ఈ జ్ఞాన ప్రకాశంలో పిల్లలైన మీరు ఉంటారు. ఇది మీ విద్యార్థి జీవితం. బాబా చెప్తున్నారు, కొందరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా కోర్సులు చేస్తూ ఉంటారు. ఇక్కడైతే ఇది కేవలం పవిత్రత విషయం. బాబాని వారసత్వాన్ని స్మృతి చేయాలి మరియు చదవాలి. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. పులిపాలు బంగారు పాత్రలోనే నిలవగలవు అని అంటారు కదా. పవిత్రత లేకుండా ధారణ జరగజాలదు అని బాబా అంటారు. కావున ఈ కామం అనే మహాశత్రువును జయించండి, మీరు పవిత్రులుగా అవ్వండి అని బాబా అంటారు. మీరు నన్ను గుర్తించండి, అప్పుడే నేను బుద్ధి తాళాన్ని తెరుస్తాను. ఎప్పటి వరకైతే పవిత్ర బ్రాహ్మణ కులభూషణులు కావరో అప్పటి వరకు ధారణ కూడా జరగదు. బ్రాహ్మణ కులభూషణులైన మీరు స్వదర్శన చక్రధారులు. ఇది ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. స్వదర్శన చక్రధారులు దేవతలు కదా. మరి బ్రాహ్మణ కులభూషణులైన మేమే స్వదర్శన చక్రధారులము అని చెప్పేవీరెవరు అని మనుషులు భావిస్తారు. ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ఇవి చాలా గుహ్యమైన రమణీయమైన విషయాలు. జ్ఞాన శంఖధ్వనిని మీరే చేస్తారని చెప్తున్నారు బాబా. అది దేవతలు చేయరు. వారు శివబాబా శంఖధ్వనిని విని దేవతలుగా అవుతారు. శివబాబా జ్ఞానసాగరుడు. మరి వారికి శంఖాన్ని ఎలా ఇవ్వగలము? జ్ఞానమును తప్పకుండా ఎవరో ఒకరి ముఖం ద్వారానే ఇస్తారు కదా. దానినే మురళి అని అంటారు. అంతేకాని వెదురు మురళి ఏదీ లేదు.
తప్పకుండా జ్ఞానమురళియే మోగుతుంది. మనుష్యులు ఈ పూజ, భక్తి మొదలైనవి పరంపరగా నడుస్తూ వస్తున్నాయని భావిస్తారు. కానీ పరంపరగా ఏదీ నడవదు. ఈ రక్షాబంధనం మొదలైనవి పరంపరగా కొనసాగుతూ వచ్చాయని కూడా అంటారు. అచ్చా, మరి ఆ పరంపర ఎప్పటి నుండి అదైనా చెప్పండి. అలాగైతే మరి పరమాత్మ పతిత ప్రపంచాన్ని రచించారా? మరి అలాంటప్పుడు వారిని పతిత పావనుడు అని ఎందుకంటారు? చదువు విషయాలు రోజు బుద్ధిలోకి రావాలి. నోరు తెరిచే అభ్యాసం చేయాలి. మీరు అనేకులకు అర్థం చేయించవచ్చు. మీ ఉన్నతి కొరకు ఏర్పాట్లు చేసుకోవాలి. బాబా ఏ విధంగా అందరికీ దారిని చూపిస్తారో అలా మనం ఇతరులకు దారిని చూపాలి. అప్పుడే బాబా నుండి వారసత్వాన్ని పొందుతాము. అంతేకాని గొడవ చేసినంత మాత్రాన వారసత్వాన్ని పొందలేరు అని చెప్తున్నారు. బాబాకు ఎంతో దయ కలుగుతుంది. ఎంత అర్థం చేయించినా కానీ భాగ్యంలో లేదు. ఎన్ని రత్నాలు లభిస్తాయి? రత్నాల విస్తారం కూడా ఎంతో ఉంటుంది కదా. రత్నాలలో కూడా ఎంతో తేడా ఉంటుంది. బాబా చెప్తున్నారు, కొన్నింటి విలువ లక్షల రూపాయలు ఉంటుంది, కొన్నింటి విలువ రూపాయి ఉంటుంది. ఇవి కూడా అవినాశి జ్ఞానరత్నాలే. ఎవరైతే ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయిస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు. పిల్లల నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి. బుద్ధి అర్థం చేసుకుంటుంది, కానీ నోటితో చెప్పకపోతే దానికి విలువ ఏముంటుంది? ఎవరైతే కష్టపడతారో తమ సమానంగా తయారు చేస్తారో వారికి ఫలము కూడా ఎంతగానో లభిస్తుంది. ఈ సేవ చేయటం, నేర్పించటం కూడా తక్కువ సేవ ఏమీ కాదు కదా. మీ బుద్ధిలోకి ఇప్పుడు ప్రకాశం వచ్చింది. అందరికన్నా పెద్ద షాహుకారులు ఎవరు అని అడిగితే 10-12 పేర్లు చెప్తారు. అలాగే ఈ డ్రామాలో ముఖ్యమైన వారెవరో మీకు తెలుసు అని చెప్తున్నారు బాబా. పరంపిత శివ పరమాత్మ క్రియేటర్, డైరెక్టర్, మెయిన్ యాక్టర్, ముఖ్యమైన నటుడు, ఉన్నతోన్నతమైన వారు శివబాబా. ఆ తర్వాత సూక్ష్మవతన, స్థూలవతన వాసులు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీకు తెలుసు అని చెప్తున్నారు బాబా. కల్పం ఆయుష్ లక్షల సంవత్సరాలు కాదు, కల్పం ఆయుష్ 5000 సంవత్సరాలు. మనుష్య మాతృలు ఎంతో ఘోర అంధకారంలో ఉన్నారు. మీరిప్పుడు అజ్ఞాన అంధకారం నుండి వెలువడి ఎంతో ప్రకాశంలోకి వచ్చారు. కొందరు ప్రకాశంలోకి వచ్చారు, కొందరు మళ్ళీ అంధకారంలోనే పడి ఉన్నారు. ఇందులోనే మొత్తం బుద్ధి విషయం అంతా ఉంది. కొందరు విశాల బుద్ధి కలవారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఆత్మ ఒక నక్షత్రం వలె ఉంటుంది. బ్రుకుటి మధ్యలో పెద్దదేది నిలవజాలదు. తప్పకుండా ఈ కనులకు కనిపించినటువంటిదే కావాలి. ఆత్మ అతి సూక్ష్మమైనది, బిందువు వంటిది.
ఇవి గుహ్యాతి గుహ్యమైన విషయాలు. ప్రారంభంలో అఖండ జ్యోతితత్వము అని అనేవారు. మొదట్లోనే ఒక నక్షత్రం వంటిది అని చెప్తే అర్థం చేసుకోలేరు. మొత్తం జ్ఞానం అంతటిని ఒక రోజులో చెప్పారు కదా. బాబా రోజు రోజుకి గుహ్యాతి గుహ్యమైన విషయాలు వినిపిస్తూ ఉంటారు. జ్ఞానసాగరుడి నుండి అపారమైన జ్ఞానం లభిస్తుంది. ఎప్పటి వరకైతే జీవించాలో అప్పటి వరకు జ్ఞానామృతాన్ని తాగుతూ ఉండాలి. ఇది నీటి విషయం కాదు. జ్ఞాన సాగరం నుండి జ్ఞాన గంగలు వెలువడతాయి. అది నీటి సాగరం. గంగ అనాది అని అంటారు. ఈ స్నానాలు మొదలైనవి కొనసాగుతూనే ఉంటాయి. పిల్లలు ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు గంగా యమునా నదుల్లోకి వెళ్ళి రాస్ విలాస్ చేయటం కూడా మీరు చూసేవారు. కానీ ఇక్కడ మునిగిపోతామేమోనని భయపడతారు. సత్యుగంలో అయితే మునగటము అన్న విషయమే ఉండదంటున్నారు బాబా. అక్కడ ఎప్పుడూ ప్రమాదాలు జరగవు. కావున గవ్వల నుండి వజ్రాలుగా, పతితుల నుండి పావనులుగా అయ్యే వసంత ఋతువిదే. పావన ప్రపంచం తయారైతే తప్పకుండా పతిత ప్రపంచం వినాశనం జరుగుతుంది. మహాభారతంలో పూర్తిగా చూపించలేదు. పాండవులు పర్వతాలపైకి వెళ్ళి కరిగిపోయి మరణించినట్లుగా వారితో పాటు కుక్కను కూడా తీసుకువెళ్ళినట్లుగా చూపిస్తారు. పాండవులు కుక్కను కూడా పెంచేవారా ఏమిటి అంటున్నారు బాబా. మీరైతే కుక్కలను పెంచరు కదా. కుక్కపై ఎంత గౌరవాన్ని ఉంచారు. చాలామంది మనుషులు కుక్కలను పెంచుతారు. పిల్లలైన మీరు ఎంతో హర్షితంగా ఉండాలని బాబా మీకు అర్థం చేయిస్తారు. మీపై నిత్యము జ్ఞానవర్షం కురుస్తోంది. బాబా ఏ విధంగా వస్తారో మీకు తెలుసు. వారు జ్ఞానవర్షాన్ని కురిపిస్తారు. భారతఖండంలోకి వస్తారు. కావునని భారతఖండానికి ఎంతో మహిమ ఉంది. భారతఖండమే అవినాశీ ఖండం. భారతఖండమే అవినాశీ తండ్రికి జన్మస్థానం. అందరినీ పావనంగా తయారు చేసే శివ బాబా గురించి ఎవరికీ తెలీదు. పరమాత్మ నామరూపాలకు అతీతుడు, అతడు సర్వవ్యాపి అని వారు అంటారు. ఎన్నో విషయాలను వారు చెప్పారు. నేను వస్తాను, నేను వచ్చి బ్రాహ్మణులను తప్పకుండా రచిస్తాను అని బాబా అంటారు. మేము బ్రహ్మ సంతానము అని వారు కూడా అంటారు. కావుననే బ్రాహ్మణులుగా పిలుచుకుంటారు. కానీ శివబాబా వచ్చి ఏం చేశారు? ఈ విషయాన్ని మర్చిపోయారు. వారు వచ్చి బ్రహ్మ ముఖవంశావళిని ఎలా తయారు చేశారో మర్చిపోయారు. శివబాబా ఇప్పుడు వచ్చారని మీకు తెలుసు. వారు రచయిత. మరి తప్పకుండా కొత్త ప్రపంచాన్ని రచించి ఉంటారు కదా. ఇది ఎవరికీ తెలియదు. తెలియని కారణంగానే నిందలు మోపుతూ ఉంటారు. కావుననే బాబా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నారు. ధర్మానికి గ్లాని జరిగినప్పుడు, అధర్మం వృద్ధి జరిగినప్పుడే నేను వస్తాను అన్నారు. ఇలా ఎవరన్నారు? కృష్ణుడైతే అనలేదు కదా. తాను 84 జన్మలు తీసుకుంటానని ఇప్పుడు కృష్ణుని ఆత్మకు కూడా తెలిసింది. మొదట మీరు ఎవరైతే ముందు పాస్ అయి ట్రాన్స్ఫర్ అవుతారో వారే మళ్ళీ మొదటి జన్మ తీసుకుంటారు. మీ బుద్ధిలో ఎంతో ప్రకాశం ఉంది. ఆపరేషన్ చేసినప్పుడు ఒక కన్ను తీసి ఇంకొక కన్ను పెడతారు. దాని ద్వారా కళ్ళకు ప్రకాశం వస్తుంది. కొందరివి బాగుపడవు.
ఆత్మలైన మీ జ్ఞాన చక్షువు సమాప్తమైపోయిందంటున్నారు బాబా. దాన్ని ఇచ్చేందుకే ఇప్పుడు బాబా వచ్చారు. ఇప్పుడు మీ జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది. 3వ నేత్రం జ్ఞానముదే. వారు 3వ నేత్రాన్ని దేవతలకు ఇచ్చేశారు. అలంకారాలు, చక్రము మొదలైనవి కూడా విష్ణువుకి ఇచ్చేశారు. నిజానికి 3వ నేత్రం బ్రాహ్మణులైన మీదే. మీరే సర్వోత్తములైన బ్రాహ్మణ కులభూషణులు. దైవీ కులము మరియు అసురీ కులము ఉంటుంది. వర్ణాలని అన్నా కులమని అన్నా విషయం ఒక్కటే, జ్ఞానం ఒక్కటే. ఇవి ఎంత మంచి విషయాలు! ఇవి ఏ శాస్త్రాల్లోనూ లేవంటున్నారు బాబా. ఇప్పుడు మీరు త్రికాలదర్శులుగా, త్రినేత్రులుగా, స్వదర్శన చక్రధారులుగా అయ్యారు. కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండేందుకు పురుషార్థం చేస్తున్నారు. కొందరి కళ్ళు బాగా తెరుచుకున్నాయి, కొందరి కళ్ళు ఇంకా తెరుచుకుంటున్నాయి అని కూడా మీకు తెలుసు. చివరికి 100% పూర్తిగా తెరుచుకుంటాయి. మీ నోటి నుండి జ్ఞానరత్నాలు వెలువడుతుంటే రూపము, సుగంధము కలవారిగా పిలువబడతారు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు బాగా కష్టపడండి, పురుషార్థం చేయాలి. ఎంత వీలైతే అంత జ్ఞానంలో చాలా హర్షితముఖులుగా, గంభీరులుగా, విశాల బుద్ధి కలవారిగా అయి సుఖాన్ని అనుభవం చేసుకుంటూ ఉండాలి. స్వర్గ వారసత్వం లభిస్తుంది. ఇంకేం కావాలి? ఎంత సంతోషం ఉండాలి అని అడుగుతున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సదా జ్ఞాన జల్లుల్లో ఉండాలి. ఆత్మిక పండగాయి అందరికీ దారిని చూపాలి. మీ నోటి నుండి ఎల్లప్పుడూ జ్ఞానరత్నాలే వెలువడాలి. సెకండ్ పాయింట్, జ్ఞాన మననం చేసి సదా హర్షితముఖులుగా, గంభీరంగా, విశాల బుద్ధి కలవారిగా అయి సుఖాన్ని అనుభవం చేసుకోవాలి మరియు చేయించాలి. వరదానము, ధనాన్ని సంపాదిస్తూ లేక సంబంధాలను నిర్వర్తిస్తూ దుఃఖముల నుండి ముక్తులుగా ఉండి నష్టో మోహ ట్రస్టీ భవ. లౌకిక సంబంధాల మధ్యలో ఉంటూ సంబంధాన్ని నిర్వర్తించడం వేరే విషయం మరియు వాటి వైపుకి ఆకర్షితమవటం వేరే విషయం. ట్రస్టీలుగా అయి ధనాన్ని సంపాదించడం వేరే విషయం. ఆకర్షణతో సంపాదించడం, మోహంతో సంపాదించడం వేరే విషయం. నష్టో మోహులు లేక ట్రస్టీలకు గుర్తు దుఃఖం మరియు అశాంతులు అంశ మాత్రంగా కూడా ఉండకుండా ఉండటం. ధనాన్ని సంపాదించడంలో ఎప్పుడైనా ధనం కింద మీద అయినా లేక సంబంధాలను నిర్వర్తించడంలో ఎవరైనా అనారోగ్యం పాలైనా కూడా దుఃఖపు అల రాకూడదు. సదా నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి. స్లోగను, ఎవరైతే నిర్బలులకు ధైర్యము మరియు బలాన్ని ఇస్తూ ఉంటారో వారే దయార్థ హృదయులు. ఈరోజు స్వమానం, నేను నష్టో మోహ ఆత్మను. అచ్చా, ఓం శాంతి.